బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం. హర్యానా ఐపీఎస్ బలవన్మరణం చుట్టూ పెద్ద ఎత్తున వివాదాలు ముసురుకున్నాయి. కుల వివక్షతో పూరన్ కుమార్ బలవన్మరణానికి పాల్పడ్డా? హర్యానా డీజీపీపై చర్యలకు బాధిత కుటుంబం పట్టుపడుతోంది. సెలవుపై వెళ్లిపోయినటువంటి ఆ డీజీపీ శత్రుజిత్ కపూర్ పైన కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు ఒక పోలీస్ ఉన్నతాధికారి మరణించడం, ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి ఆ అధికారి మరణించడం, కుల వివక్షను ఎదుర్కొన్నాడు అనే రకంగా చర్చ జరుగుతూ ఉండడం, అదే సమయంలో డీజీపీ సెలులపైన వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా ఒకదానొకటి లింకప్ చేస్తూ ఉంటే దీని వెనుక ఏదో పెద్ద కుట్రే జరిగి ఉంటుందనేది అనుమానంగా కనిపిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రోహ్తక్ ఎస్పీ ఆయన కూడా బదిలీ అయిపోయారు. ఎఫ్ఐఆర్లో డీజీపీ ఎస్పీని కూడా చేర్చాలని చెప్పి పూరన్ కుమార్ భార్య పట్టుబడుతున్నారు. నిందితులపై చర్యలు తీసుకుంటేనే అంత్యక్రియలని చెప్పి పూరన్ ఫ్యామిలీ అంటోంది. కేసు దర్యాప్తునికి సిట్ 6 సభ్యుల బృందాన్ని కూడా ఏర్పాటు చేసింది. విచారణ కూడా దాదాపుగా మొదలైందని చెప్పాలి. రాజకీయ రంగు పులుముకుంది ఐపీఎస్ పూరన్ కుమార్ బలవన్మరణం. బీజేపీ ఆర్ఎస్ఎస్ పై కాంగ్రెస్ ధ్వజమెత్తుతోంది. ఏకంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది మంత్రులు, ముఖ్యమంత్రులు కూడా పూరన్ కుమార్ కుటుంబంతో మాట్లాడుకొచ్చారట. ఈ రోజునే కొన్ని మీడియా కథనాల్లో వచ్చిన వార్త, బట్టి విక్రమార్క సైతం అటు పూరన్ కుమార్ కుటుంబంతో మాట్లాడుకొచ్చారట. ఒక ఐపీఎస్ స్థాయి అధికారి మరణించడం గల ప్రధాన కారణం కుల వివక్షతేనంట. ఒక దళిత్ అనేటువంటి పేరిట తనని దూషించారని, తనపై పలుమార్లు పిచ్చి పిచ్చిగా ప్రవర్తించారని, చిన్న చూపుగా చూశారని రకంగా, అందుకే ఆయన ఈ రకంగా బలవన్మరణానికి పాల్పడ్డాడు అని చెప్పి కూడా పూరన్ కుమార్ ఫ్యామిలీ చెప్తోంది. సో ప్రస్తుతానికి హర్యానా డీజీపీ అక్కడి నుంచి సెల్ నేపథ్యంలో వెళ్ళిపోవడం, ఎస్పీ పైన కూడా ఫిర్యాదులందరూ ఎస్పీని కూడా చేర్చాలని చెప్పి పట్టుపట్టడం, రోహ్తక్ ఎస్పీని ఆ సమయంలో బదిలీ చేయడం, ఇప్పటికే 6 సభ్యులతో బృందం ఏర్పాటైనప్పటికీ ఆ బృందం విచారణకు సంబంధించి పూర్తయిపోయి వీళ్ళ పేర్లని అటు డీజీపీ అండ్ ఎస్పీ పేర్లని జోడిస్తే కానీ మేము ఈ మృతదేహాన్ని అంత్యక్రియలకు తీసుకువెళ్ళమని చెప్పి ఐపీఎస్ పూరన్ కుమార్ కుటుంబం చెప్తున్నారు. ఒకసారి ఈ ఘటనపై రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. सरकारी ऑफिसर हैं और चीफ मिनिस्टर ने इनको कमिटमेंट दिया है, पर्सनली कमिटमेंट दिया है कि वो कार्रवाई शुरू करेंगे, फ्री एंड फेयर इंक्वायरी करेंगे और एक्शन इनिशिएट करेंगे. 3 दिन पहले कहा था, हरियाणा के चीफ मिनिस्टर ने कमिटमेंट दी है और वो कमिटमेंट पूरा नहीं हो रहा है. और इससे जो इनकी 2 बेटियां हैं, मां पर बट स्पेशली बेटियों पर जिन्होंने अपने पापा को खोया है, उन पर बहुत प्रेशर, बहुत दबाव, डिस्टर्बेंस हो रही है. दलित कपल है और ये बिल्कुल क्लियर है कि 10-15 दिन से नहीं, 6-7 मतलब सालों से सिस्टमैटिक डिस्क्रिमिनेशन हो रहा है. सरकारी రైట్, ఒక సర్కారీ ఉద్యోగి అంటే ప్రభుత్వ ఉద్యోగి యూనిఫామ్ సర్వీసెస్లో పనిచేస్తున్న ఆ వ్యక్తి ఐపీఎస్ అధికారి ఈ రకంగా మరణించడాన్ని ఇప్పటివరకు ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ ఆర్ఎస్ఎస్ పైన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతోంది. ఎస్పీ డీజీపీ ఈ సమయాల్లో ఒకరు సెలవుపై వెళ్ళడం, ఇంకొకరు బదిలీ అయిపోయి వెళ్ళిపోవడం, విచారణకు సంబంధించి సిట్ ఏర్పాటు చేసిన విచారణ బృందం వీరిపై కేసు నమోదు చేయకపోవడం, ఇప్పుడు ఫ్యామిలీ కూడా కుల వివక్షను ఎదుర్కొన్నాడు నా భర్త అని చెప్పి పూరన్ కుమార్ భార్య చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నారు. పూరన్ కుమార్ భార్య ఇప్పుడు ఆ ఇద్దరిపైన డీజీపీ అండ్ ఎస్పీ పైన కూడా మీరు కేసు నమోదు చేస్తేనే అంత్యక్రియలు చేస్తాం, లేదంటే ఇక్కడే మేము నిరసన కొనసాగిస్తామని చెప్తూ ఉన్నారు. నా కొలీగ్ నందు జాయిన్ అవుతారు నాతో పాటుగా. ఎస్ నందు, సో ప్రస్తుతానికి పూరన్ కుమార్ భార్య పదే చెప్తున్న మాటలు మనం అర్థం చేసుకోవాలి. నా భర్త కుల వివక్షను ఎదుర్కొన్నాడు, దళిత్ అనేటువంటి పేరిట పదే వివక్షను ఎదుర్కొన్నాడు, చిన్న చూపుతనంగా తనని చూశారు కాబట్టి తను బలవన్మరణానికి పాల్పడ్డాడని చెప్పి తన భార్య చెప్తున్న మాటలు అర్థమవుతోంది.
ఒక ఐపీఎస్ అధికారి యొక్క మరణానిపైనే ఇంకా ఏం జరిగి ఉంటుందని తేల్చినటువంటి పోలీస్ యంత్రాంగం, ఐపీఎస్ అధికారులు, రకరకాల జాతీయ స్థాయి విచారణ సంస్థలు ఇక సామాన్య వ్యక్తికి ఏం న్యాయం చేయగలుగుతాయి, ఎలా ఉండబోతోంది? ఇది నిజంగా తలుచుకుంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం కావడానికి ఒకే ఒక కారణం ఐపీఎస్ స్థాయి అధికారి యొక్క మరణానికే ఎటువంటి కారణాలు ఎటువంటి విధంగా ఉన్నా ఏంటి అని తెలుసుకోలేకపోతున్నామనంటే ఇక సామాన్యుడి పరిస్థితిగా ఏంటి అనేది మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అప్డేట్స్ ఏంటి? పూరణ్ కుమార్ మరణం పైన ఇప్పుడు విచారణ కమిటీ ఏం చెప్తోంది? రాజకీయంగా ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి? కుటుంబం ఏం ఆరోపిస్తోంది? కుటుంబం డిమాండ్ ఏంటి? అంటే ఇక్కడ ఒక్క విషయం అయితే ఖచ్చితంగా మనం గమనించాలి. మన దేశంలో ఈ కుల వివక్ష లేదంటే చాలా రకాల వివక్షలు ఉన్నాయి. మతాలకు సంబంధించి, కులాలకు సంబంధించి ఇలాంటి వాటికి అంటే రేంజ్ అనేది ఏం లేదు. ఒక స్థాయి దాటిన తర్వాత ఇవి ఉండవు అనుకోవడానికో లేదంటే కొన్ని సెక్టార్స్ లో ఉండవు అనుకోవడానికి లేదు. ప్రతి చోట ఉంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ గా మనం చూడొచ్చు. అంటే పెద్ద పెద్ద ప్రభుత్వ అధికారులు, గొప్ప చదువులు చదువుకున్న వాళ్ళు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, చివరికి ఇలాంటి వాళ్ళు కూడా కుల వివక్షను తట్టుకోలేక, ఇలాంటి దారుణమైనటువంటి మాటలు ఇతరుల నుంచి తట్టుకోలేక చివరికి సూసైడ్ చేసుకునే పరిస్థితి. అంటే ఏ స్థాయి వరకు ఇది పాకి ఉంది, ఏ స్థాయి వరకు ఈ జాడ్యం ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఇప్పుడు ఈ విషయం గురించి రెండు రకాలుగా, ఒకటి రాజకీయంగానూ చాలా గందరగోళం జరుగుతుంది, అట్ ది సేమ్ టైం విచారణకు సంబంధించి కొన్ని ఆరోపణలు లేకపోలేదు. అయితే ఇప్పటి వరకు ఇంతకు ముందు మీరు చెప్పినట్లుగా కొన్ని చర్యలు అయితే ఇప్పటికి మొదలయ్యాయి. రోహ్తక్ ఎస్పీ నరేంద్ర విజార్జియాపై ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. అలాగే హర్యానా డీజీపీ శత్రుజిత్ కుమార్ మీద కూడా చర్యలు తీసుకున్న విషయం మనకు తెలిసింది. శత్రుజిత్ కుమార్ సహా మొత్తం 8 మంది పేర్లు ఆయన అందులో రాసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా బుక్ చేయడం జరిగింది. అయితే పూరణ్ కుమార్ విషయానికి వచ్చినట్లయితే పూరణ్ కుమార్ ఈ బిలాంగ్స్ టు ఏపీ అంటూ తెలుస్తుంది, ఏపీకి చెందినవాడు అంటూ తెలుస్తుంది ఆయన. అలాగే ఆయన కొత్త ఏం కాదట. వివాదాలు అనేవి గతంలో కూడా చాలా సందర్భాల్లో ఆయనకి ఉన్నాయట. అంటే కొంచెం నిజాయితీ పరుడై ఉన్నాడు. అలాగే చాలా సందర్భాల్లో సీనియర్స్ ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ చేసినా, సీనియర్స్ ఏదైనా కొన్ని కేసులను ఏదైనా తప్పుదోవ పట్టించడానికి ట్రై చేసినా సరే వాటి మీద కూడా చాలా సార్లు సీనియర్స్ మీద గొడవ పడినటువంటి సందర్భాలు. గొడవ అంటే వాళ్ళతో డైరెక్ట్ గా ఆర్గ్యూ చేయడం కానీ లేదంటే కంప్లైంట్ ఇవ్వడం కానీ వాళ్ళ మీద ఇలాంటివి చేసిన సందర్భాలు ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇవి ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. గతంలో హర్యానా డీజీపీ మనోజ్ యాదవ్ మీద కూడా ఈ విషయంలో కంప్లైంట్ చేశాడట ఆయన. ఏది కుల వివక్ష పేరుతో నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి చేశారట. వాళ్ళ వైఫ్ కూడా చెప్తున్నారు. అంటే గతంలో కూడా చాలా సందర్భాల్లో ఆయన బాధపడేవాళ్ళు, ఈ విషయంలో చాలా మానసికంగా కృంగిపోయారు అని చెప్తున్నారు. కాకపోతే ఇంటర్నల్ గా మరొక ఇది ఏమొస్తుందంటే ఒక కొత్త వాదన ఏమొచ్చిందంటే తెర మీదకి. అంటే డిపార్ట్మెంట్ సైడ్ నుంచి చూస్తే రోహ్తక్ రేంజ్ ఐజీగా ఉన్నప్పుడు ఆయన గన్ మెన్ విషయంలో ఏదో అవినీతి ఆరోపణలు వచ్చాయట. దాని గురించి విచారణ కూడా జరిగింది అంటున్నారు. అవినీతి ఆరోపణలు వచ్చాయని. అయితే ఈ విషయంలో ఆయన మీద కూడా ఎక్కడ ఆరోపణలు వస్తాయో, ఆయన పేరు కూడా ఎక్కడ బయటకు వస్తుందో అన్న భయంతో ఆయన చాలా వరకు కృంగిపోయాడు అనే ఒక వార్త కూడా ఇప్పుడు బాగా చర్చ జరుగుతోంది. అంటే ఆయన గన్మెన్ దగ్గర చాలా డబ్బులు దొరికాయి.